అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ప్రమోషన్ రావడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. అర్హత ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ ప్రమోషన్ రావట్లేదు అనుకునే వారికి చక్కటి పరిహారం. ముందుగా పంచాంగం. సెప్టెంబర్ 1, 2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, తిథి బహుళ చతుర్దశి, తెల్లవారుజాము 5:21 వరకు, నక్షత్రం ఆశ్లేష, రాత్రి 9:50 వరకు, వర్జ్యం ఉదయం 9:38 నుండి 11:22 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:37 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, శుభ సమయములు ఉదయం 8:10 నుండి 8:55 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విఘ్నం లేకుండా పూర్తవడానికి నాగదేవతలను ఆరాధించడం మంచిది. కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం కానీ, నాగదేవతా స్తోత్రాలు కానీ పారాయణం చేయడం, రావి చెట్టు కింద ఉండేటటువంటి జంట నాగుల దగ్గరకు వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసిన తర్వాత దినచర్యను ప్రారంభించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ వెళ్ళి చేయడం వీలు కాని వారు నాగదేవతా సంబంధిత స్తోత్రాలు పారాయణ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. నేటి విశిష్టత. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మాస శివరాత్రి. శ్రావణ మాసం అంటేనే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. సాధారణంగా ఒక్కో మాసం గురించి ఒక్కొక్కరు తెలియజేస్తూ ఉంటారు. కానీ శ్రావణ మాస మహత్యాన్ని, శ్రావణ మాసంలో ఏ రోజుకి ఏ విశిష్టత ఉంది అనే విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే తెలియజేశారు. అందుకే శ్రావణ మాసం అంటే ఆయనకి అంత ఇష్టం. అటువంటి శ్రావణ మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి రోజు ఈరోజు. కాబట్టి అందరూ కూడా ఉమామహేశ్వరులను చక్కగా ఆరాధన చేయడం, ఉపవసించడం, మారేడు దళాలతో పూజించడం, స్వామివారికి ఇష్టమైనటువంటిది ఎప్పుడూ కూడా దానం చేయడం. స్వామివారికి ఎక్కువ ఇష్టమైన పని కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం. అయితే ఆశ్లేష నక్షత్రం కలిగిన ఈ రోజున సర్పదేవతారాధన చేసినట్లయితే గనక సర్పదోషం ఉన్నటువంటి వారికి ఇవన్నీ కూడా ఉపశమించడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇవన్నీ ఆచరించడం వలన భగవత్ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక వార ఫలితాలు మరియు గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కర్కాటకం, సింహరాశుల్లో బుధుని యొక్క సంచారం, సింహంలో రవి, కన్యలో శుక్రుడు, కేతువు, కుంభంలో శని వక్రం, మీనంలో రాహువు. చంద్రగ్రహ సంచారం. కర్కాటకం, సింహం, కన్య, తులారాశుల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. 5వ తేదీ బుధవారం నుండి కూడా కర్కాటకంలో నుండి సింహంలోకి రాశి మారుతున్నటువంటి బుధుడు 12 రాశులను కూడా అధికంగా ప్రభావితం చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలుగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీరు అభిమానించే పెద్దవారికి కానుకలు కొని బహుమతిగా ఇవ్వడం, వారికి ఏదైనా భరోసా కల్పించడానికి ఈ వారంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిచయాలు విస్తరింప చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రయత్నం కూడా చేస్తారు. నూతనమైన కోర్సుల్లో చేరే అవకాశాలున్నాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాశి మారుతున్నటువంటి బుధుడు అన్ని విధాలుగా యోగిస్తున్నాడని చెప్పుకోవాలి. తతిమ గ్రహ సంచారాలు అంత యోగమైనవిగా లేవు. ముఖ్యంగా కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తూ ఉండడం చేత ఆర్థిక విషయాలు కొన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఖర్చులు హఠాత్తుగా వచ్చి మీద పడుతూ ఉంటాయి. ప్రతి అంశం కూడా ఈ వారం వీరికి ప్రతికూలతనే కలుగజేస్తుందని చెప్పుకోవాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీరికి అనుకూలించే రోజులు ఆదివారం. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి.
ఈ రాశిలోని స్త్రీ పురుషులకు ఈ వారం నుండి బుధుని యొక్క బలం తగ్గుతుంది. వీరికి ఈ వారం అంతా కూడా గడిచింది అంటే గడిచింది అన్నట్లుగానే ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన కాలం లేదు. ఆర్థికంగా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా అనుకూలంగా లేదు. వీరికి అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాశి మారుతున్నటువంటి బుధుడి యొక్క ప్రతికూలతలే కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే మిగతా గ్రహ సంచారాలు కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారు గట్టిగా ప్రయత్నం చేసి రాజీ పడేటటువంటి ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు కుదిరే అవకాశాలు ఏర్పడతాయి. నూతన వస్త్రాలు కొనుగోలుకి, ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించడానికి ఈ వారం చాలా చక్కగా యోగిస్తుంది. ఖర్చులున్నా కూడా ఉపయోగమైనవే. ఆరోగ్యపరమైన ఊరట చేకూరుతుంది. తాత్కాలికమైన ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వీరికి అనుకూలించే రోజులు ఆదివారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాశి మారుతున్నటువంటి బుధుడు కొంత ప్రతికూలతనే కలుగు చేస్తున్నాడని చెప్పుకోవాలి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కూడా దానికి అనుకూలంగానే ఉంటున్నాయి. ఒత్తిడిని దూరం చేసుకోవడం కన్నా ఒత్తిడిని సమతుల్యం చేసుకోవడం అనేది సూచన. ఆర్థికంగా వచ్చే రూపాయి పోయే రూపాయి అన్నట్టుగానే ఉంటుంది. లాభాలు లేవు, నష్టాలు లేవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికంగా పురోగవృద్ధి సాధిస్తారు. కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 5వ తేదీ నుండి రాశి మారుతున్నటువంటి బుధుడు అన్ని విధాలా యోగిస్తున్నాడని చెప్పుకోవాలి. ఈ వారం పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొక్కుబడులు తీర్చుకోగలుగుతారు. ఎదుటివారికి చెప్పదలిచినటువంటి అంశాలను అరటిపండు వలిచినంత చక్కగా చెప్పగలుగుతారు. ఆర్థికంగా మీరు పొందే లాభాలను పొందగలుగుతారు. రిలేషన్స్లో ఉండే అపార్థాలను దూరం చేసుకోవడానికి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీకున్న ఇబ్బందుల నుండి బయటపడేందుకు చేసేటటువంటి ప్రయత్నాలకు ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు చక్కగా సహకరిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా అన్ని రంగాలలో వారికి, అన్ని వయసుల వారికి ఈ వారం మాత్రం అంతో ఇంతో మేలు కలుగుతుంది. మీకు అనుకూలించే రోజులు ఆదివారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా వీలైనన్నిసార్లు పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాజ్య లాభాలలో సంచారం చేసేటటువంటి బుధుడు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. భాగ్యమైనటువంటి కుజుడు కూడా యోగదాయకంగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఈ వారం ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైన కాలం. బ్యాంక్ లోన్స్ కావచ్చు, మీకు రావాల్సిన డబ్బులు రావడానికైనా విపరీతమైన రుణ బాధల్లో ఉన్నాం, దీనిలో నుండి బయటపడాలి అనుకుని చేసే ప్రయత్నాలకి చాలా అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఇన్నాళ్లుగా మీకు వేధింపులు ఏవైతే కలుగుతూ ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి చాలా చక్కని కాలం. మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కూడా వాటిలో ఉన్న ఇబ్బందుల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. అష్టమంలో ఉన్న గురుడు కారణం చేత కాస్త గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తాకట్ల జోలికి వెళ్ళకూడదు. వీరికి అనుకూలించే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ వారం బుధుడి యొక్క బలం కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు అనేవి లేవు. కొండల్లాగా వస్తాయనుకునే కష్టాలు మబ్బుల్లా తేలిపోతాయని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నం కలిసొస్తుంది. ముఖ్యంగా లగ్నాధిపతి అష్టమంలో ఉన్న కారణం చేత చిన్న చిన్న పనులకు కూడా కాస్త ఎక్కువగా కష్టపడాల్సిన కాలంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంతానం వలన మేలు కలుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వీరికి అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలోని స్త్రీ పురుషులకు 5వ తేదీ నుండి కూడా బుధుని యొక్క బలం తగ్గిపోతుందని చెప్పుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బుధుడు అష్టమంలో నుండి భాగ్యంలోకి వస్తున్న కారణం చేత కొంచెం బద్ధకం పెరుగుతుంది. ఆవేశం ఎక్కువవుతుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి, శ్రమతో కూడిన పనులు సానుకూలం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలను ఈ వారం సహకరిస్తుందని చెప్పుకోవాలి. ఇతరులతో పోల్చుకోనంత వరకు ఇబ్బందులేవి ఈ వారంలో కనిపించడం లేదు. మొత్తం మీద వారం అంతా అలా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులైతే కనిపించట్లేదు. వీరికి అనుకూలించే రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం దుర్గాదేవిని పూజించడం. తదుపరి మకర రాశి.
మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 5వ తేదీ నుండి కూడా బుధుడి యొక్క బలం తగ్గుతుంది. కానీ కుజుడు యోగిస్తున్నాడు. శని కొంత దోష ప్రభావితంగా ఉన్నాడు. వెరసి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. అంచనాలు కాస్త తారుమారుగా కొనసాగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం అంతా అనుకూలమైన కాలం కాదని చెప్పుకోవాలి. వారాంతంలో కొంచెం మంచి రోజులున్నాయి కనుక ముఖ్యమైన పనులన్నీ వచ్చే వారానికి వాయిదా వేసుకుని అన్ని రంగాల్లో అన్ని వృత్తుల వారు రోజువారీ సాధారణ పనులకు పరిమితం అవుతూ ముందుకు వెళ్ళడం మంచిది. వీరికి అనుకూలించే రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రం పఠించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 5వ తేదీ నుండి బుధుడి యొక్క బలం తగ్గుతుంది. ఇప్పటికే అర్ధాష్టమ గురుడి యొక్క దోషం ఉంది. ఏళ్నాటి శని, ద్వితీయంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో రవి యొక్క సంచారం. ఇలా చూసుకుంటూ వెళ్తే గనక అయినంత వరకు గ్రహగతులు ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ చంద్ర సంచారం కాస్త అనుకూలిస్తున్న కారణం చేత అప్పులు కావాలనుకునే వారికి మాత్రం అప్పు పుడుతుంది. కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రొటేషన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. వీరికి అనుకూలించే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు 5వ తేదీ నుండి బుధుడు సంపూర్ణమైన బలాన్ని కలుగు చేస్తున్నాడు. అయితే చతుర్థంలో ఉన్న కుజుడు సంపూర్ణమైన దోషాన్ని ఇస్తున్నాడు. వెరసి లాభ నష్టాలు అన్నీ బేరీజు వేసుకుని చూసినట్లయితే ఆర్థిక విషయాలకి అనుకూలమైన సమయం. మొండి బాకీ వసూలు తగ్గేదేలే అన్నట్లుగా ఈ వారం ఉంటుంది. అన్నింటా కూడా మీదే పైచేయిగా కొనసాగేటటువంటి కాలం. ఒడిదుడుకులు ఉన్నా కూడా చక్కగా అధిగమించగలుగుతారు. శత్రువులకు మీరంటే ఏంటో రుచి చూపిస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరికి అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం. ఇక ప్రమోషన్ కోసం పాటించవలసిన పరిహారం ఏమిటో చూద్దాం. ప్రమోషన్ అనేది ఉద్యోగస్తులందరికీ కూడా ఒక పెద్ద కళ. ప్రమోషన్ వస్తే ఆనందం అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అన్ని అర్హతలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, అయినా ప్రమోషన్ రావట్లేదు అనుకునేవారు ఈ పరిహారం పాటించినట్లయితే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే ఇది కొంచెం కష్టంతో కూడుకున్నది, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ పరిహారాన్ని మొదటి బుధవారం నాడు, అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొదటి బుధవారం నాడు పాటించాలి. ఈరోజు వినాయకుడి గుడికి వెళ్ళి యథాశక్తిగా స్వామివారికి పూజ చేయించుకొని సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ మీ ఇష్టం, మీ శక్తి మేరకు మీరు చక్కగా పూజ చేయించుకొని తర్వాత మోదకాలను నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత గణపతి అథర్వ శీర్షం పారాయణ చేయాలి. ఇది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది వేదంలో ఉన్నటువంటి భాగం కనుక గుడిలో ఉండే అర్చకులతో చెప్పి మీ పేరు మీద ఒకసారి పారాయణ చేయించుకోండి. ఇలా పూజ అయ్యాక మోదకాలు నివేదన చేశాక స్వామివారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా 2 చేతులు జోడించి పరమశ్రద్ధతో పారాయణ చేసేదాన్ని మీరు శ్రవణం చేస్తూ ఉండాలి. ఇలా చేశాక గణపతికి 7 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత 21 సారి పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. గుడిలో నుండి బయటికి రాగానే ఏదైనా ఒక దేశీయ ఆవుకి ఆకుపచ్చని గడ్డి కానీ ఆకుపచ్చని కూరగాయలు కానీ తినిపించాలి. వీలు కాకపోతే గోశాలకైనా వెళ్ళి గోవుకి ఆహారాన్ని అందించండి. ఇలా ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇలా ఆచరించడం వల్ల త్వరలోనే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.